ఈనాటి దివ్యబలి పూజను యేసుతి హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. తుమ్మ జయప్రకాష్ రెడ్డి రజనీ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పంటలు మరియు బిజినెస్ మంచిగా అభివృద్ధి పరచబడాలని, స్నిగ్ధాకి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, తుమ్మ బాలిరెడ్డి, థామసమ్మ, పెంటారెడ్డి, కార్మేళ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి ఎమాన్యుయల్ ప్రేమ్ కుమార్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, H1B వీసా రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జ్యోతి మేరీని దేవుడు దీవించి కాళ్ళ నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరగా కోలుకొని కృపను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుధారాణిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఇవ్వవలసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని, వారు మారు మనసును పొందే కృపను ప్రసాదింపచేయమని, బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ మరియ రోజమ్మను దేవుడు దీవించి మోకాల నొప్పి నుండి పరిపూర్ణమైన స్వస్థతను దయచేసి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ మరియ రోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గుమ్మల జ్యోతికి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, దేవుని యొక్క సంరక్షణ కాపుదల నిత్యము తోడుగా ఉండాలని, మరియు వారు చేయించిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు గుమ్మల ఈశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి, అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేక్యాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్ను దేవుడు దీవించి ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపడాలని, పొలిమెట్ల గాబ్రియేలు, రమ్య, జోషినాథు, సుమతి, జాన్ మైకిల్లను దేవుడు దీవించమని, గొంతు పులుగు నాథకుమారు, కీర్తులను దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంలో ఈరోజు వివాహ వార్షికోత్సవం మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బాల యశ్వంత్ రెడ్డి, రిషితాల దాంపత్య జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు వీరిని హేరాళముగా దీవించమని, రాబోయే కాలమంతా కాచి కాపాడి మంచి ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించి దైవ భయము, దైవ జ్ఞానము దయచేయమని మరియు మంచి ఉద్యోగాన్ని, నూతన గృహాన్ని దయచేసినందుకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుని కాపుదల నిత్యము తోడుగా ఉండాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు అంబటి చిన్నపురెడ్డి, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు వివాహ వార్షికోత్సవం మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బాల యశ్వంత్ రెడ్డి, రిషితాలకు నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేము హేరాళముగా దీవించి రాబోయే కాలమంతా కూడా ఆశీర్వదించి మీ అందరి ఉద్దేశాలు నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరెడ్డిని దేవుడు దీవించి యాక్సిడెంట్ నుండి కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా మంచి ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించమని, అప్పు సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని, అనితను దేవుడు దీవించి మంచి ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించమని, తేజారెడ్డి చేస్తున్న రెస్టారెంట్ బిజినెస్ను అభివృద్ధిపరచమని, మరియలేహాను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించమని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయుధ ఆరోగ్యములు ప్రసాదించమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మర్రెడ్డి, అనిత, మరియలేహా మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు మేమందరిని కూడా హేరాళంగా దీవించి మీ ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మర్రెడ్డి, అనిత, మరియలేహా వారి కుటుంబ సభ్యులకు, అలాగే అంబటి చిన్నపురెడ్డి, లలిత వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవాతి దేవుడు మేము ఈ నూతన సంవత్సరం అంతా కూడా హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం
శరణం. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మమ్ము నింపు. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మమ్ము నింపు. విమలానాథ శరణం వివేకాత్మ శరణం, విమలానాథ శరణం వివేకాత్మ శరణం. శరణం 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 శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలు బడియునుగాక. ప్రభువే దేవుడు, అతడే జ్యోతి అయి మనపై ప్రకాశించను. 118వ కీర్తన 26, 27 వచనములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేకమైన ఉద్దేశాలతో, అనేకమైనటువంటి తలంపులతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి యొక్క అన్ని ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడుతూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ
సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి. మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అంతరంగికముగా మార్పు చెంది అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మొదటి యోహాను గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనము వరకు. లోకమును ఎవ్వడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి వసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమును ఈ సాక్ష్యము కలవాడగును. దేవుణ్ణి విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడు వసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము వసగి ఉన్నాడు. అది ఆయన కుమారుని ద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి యందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుణ్ణి పొందిని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని మీరు తెలుసుకొనుటకే మీకు అట్లు రాయిచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగును గాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 16వ వచనం వరకు. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన యొద్దకు వచ్చి సాగిలపడి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించెను. యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, అది నాకిష్టమే, నీవు స్వస్థతుడు కమ్ము అని పలికెను. వెంటనే అతని కుష్ఠము పోయి స్వస్థత కలిగెను. యేసు అప్పుడు, ఎవరితోనూ నీవు ఈ విషయములను చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము అని వాళ్ళని పంపివేశను. అయినను ఆయనను గూర్చి సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి. కానీ యేసు నిర్జన స్థలమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారము యేసు ప్రభు తిరుహృదయానికి మనందరి యొక్క ఉద్దేశాలను సమర్పించి మన కుటుంబాలను, మన బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానం చేసినట్లయితే, కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చయ్యా, ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ కుష్ఠరోగము తొలగిపోవాలి అంటే అది కేవలం మీకు మాత్రమే సాధ్యమయ్యా, మీకిష్టమైతే నన్ను తాకి స్వస్థపరచండి అని ఆ కుష్ఠరోగి ప్రభువును ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈ లోకమంతా మమ్మల్ని వెలివేసిన, ఈ లోకమంతా మమ్మల్ని అంటరాని వానిగా చూసిన, కేవలం మీరు మాత్రమే మా రోగాలను తొలగించగలరయ్యా, మా మీద కరుణించి ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ కుష్ఠరోగాన్ని మీ చిత్తమైతే తొలగించండి అని అడిగినప్పుడు యేసు ప్రభు వెంటనే చేయి చాపి, నాకు ఇష్టమే, నీకు స్వస్థతనివ్వటము నాకు ఇష్టమే, నీవు ఆరోగ్యవంతుడుగా ఉండటము నాకు ఇష్టమే, అందరిలాగా నీవు కూడా నలుగురిలో కలిసి తిరగటము నాకు ఇష్టమే అని చెప్పి వెంటనే ఆ యొక్క కుష్ఠరోగిని ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కుష్ఠరోగి చేసిన ప్రార్థనను గమనించినట్లయితే ఆయన ప్రభువును తప్పకుండా మీరు నన్ను స్వస్థపరచాలి అని అడగలేదు. అయ్యా, ఇదిగో నా పరిస్థితి, ఇదిగో నా దీన పరిస్థితి, మీ చిత్తమైనచో నాకు స్వస్థతనివ్వండి అని ప్రభు చిత్తానికి తలవొగ్గాడు కుష్ఠరోగి. చాలాసార్లు, ప్రభా నాకు తప్పకుండా ఇది ఇవ్వాలి, తప్పకుండా అది చేయాలి, నేను గుడికి వస్తాను, నాకు ఇది ఇవ్వాలని మనం చాలాసార్లు కోరుతూ ఉంటాం. కానీ ఈరోజు కుష్ఠరోగి మీకు ఇష్టమైతే ఈ పాపిని కరుణించి ఈ రోగాన్ని తొలగించయ్యా అని ప్రాధేయపడుతున్నాడు. వెంటనే ప్రభు చేయి చాచి అతన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. దీని ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప అభయం ఏమిటంటే, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచటం నాకు ఇష్టమే. మీరు ఏ బాధల్లో, ఏ సమస్యల్లో, ఏ ఇబ్బందుల్లో నా దగ్గరకు వచ్చినా ఆ సమస్యలను తొలగించటం నాకు ఇష్టమే. మిమ్మల్ని ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో చేర్చటం నాకు ఇష్టమే అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆయన వట్టి చేతులతో వదిలిపెట్టడు. ప్రతి ఒక్కరూ దీవించబడాలనే, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే ప్రభు కోరుకుంటాడు అని ఈ వాక్యము ద్వారా మనకు ప్రభు అభయం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా జరగరాని సంఘటన ఏదైనా జరిగితే, ప్రభు నన్ను మర్చిపోయావా, నేను మంచిగా ఉండటం నీకు ఇష్టం లేదా, నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా, ఆ సంతోషాన్ని కాస్త తొలగించేశారే అని ప్రభు మీద నిందలు మోపుతూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టము మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని, దేవునికి ఇష్టము మనం ఎప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, దేవునికి ఇష్టము మనం ఎల్లప్పుడూ కూడా దీవించబడుతూ ఉండాలి అని. కాబట్టి మనం బాధపడుతూ ఉంటే సంతోషపడేవాడు కాదు మన దేవుడు. మనం బాధల్లో, వేదనలో, సమస్యల్లో ఉంటే చూస్తూ ఊరుకుని ఉండేవాడు కాదు మన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తాకి స్వస్థపరిచే దేవుడు. నాకు ఇష్టమే, మీరు దీవించబడటం అని కోరుకునే దేవుడు మన గొప్ప దేవుడు. కాబట్టి ఆ కుష్టి రోగిని వెంటనే తాకి స్వస్థపరిచి, ఇదిగో ఈ విషయాలు నువ్వెక్కడ చెప్పవద్దు, కానీ ఒకరికి మాత్రం చెప్పాలి. ఎవరు వాళ్ళు అంటే, నీవు స్వస్థత పొందావా లేదా, నీవు ఎవరివో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, నీకు ఈ రోగం ఎలా వచ్చిందో నీ గురించి మీ ప్రాంతంలో తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తులు యాజకులు. కాబట్టి ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి నీవు కనిపించు అని, తర్వాత దేవుడు చేసిన ఈ కార్యానికి నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి కానుకలు సమర్పించుకో అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పొందిన ప్రతి మేలు దేవుని కృప ద్వారానే, దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారానే. దేవుని యొక్క కృప దీవెన లేకపోతే మనం ఏమీ పొందుకోలేము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీవు పొందుకున్నటువంటి ఈ అద్భుత కార్యానికై నీవు యాజకులకు కనిపించి కృతజ్ఞతా భావముతో నీ కానుకలను సమర్పించుకో అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా మన కోరికలు నెరవేరేంత వరకు గుడికి వెళుతూ ఉంటాం. మన కోరికలు నెరవేరేంత వరకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని దేవునికి మాట ఇస్తూ ఉంటాం. మన కోరికలు నెరవేరగానే అన్నీ మర్చిపోయి యథావిధిగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం సెలవిస్తుంది, దేవుని చేత మేలు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి. దేవుని మహిమ కొరకై నీకు ఉన్నటువంటి స్థితిని బట్టి దేవునికి కానుకలు సమర్పించాలి. ఆ కానుక దేవుని మహిమార్థమై ఉపయోగించబడాలి అని ఈరోజు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2 విధాలుగా ప్రభు మనకి ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడని, దేవుని యొక్క మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కానుకలు సమర్పించాలి అని, ఈ విధంగా చేయటం ద్వారా నీవు చేసే ప్రతి పనిలోనూ, నీ ఆలోచనలోనూ, నీ ఆస్తుపాస్తులు ఐశ్వర్యాల్లోనూ ఎంతో ఎదుగుదల, ఆశీర్వాదము, దీవెన లభిస్తుంది అని ప్రభు యొక్క పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని అందరం కూడా వినియోగించుకుని దేవుని దగ్గరకు వెళ్ళే విధముగా మనం అలవాటు పడాలి. దేవుని మీద ఆధారపడే బిడ్డలంగా మనం అలవాటు పడాలి. దేవుని మీద ఆధారపడిన ప్రతి బిడ్డను దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవిస్తాడు. కాబట్టి అలాంటి మంచి విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. కుష్ఠరోగి మీ దగ్గరకు వచ్చి, అయ్యా మీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచని అనగానే చేయి చాపి ఆ కుష్ఠరోగిని తాకి వెంటనే స్వస్థపరిచారు. అవును ప్రభా, మీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవిస్తారని, ఎవరిని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టరని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కానీ ప్రభా, మా బలహీనతల చేత మీ దగ్గరకు రాలేకపోతూ ఉన్నాం. మా బలహీనతలు, ఈ లోక ఆలోచనలు మీ దగ్గరకు రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ప్రభు, అలాంటి సందర్భాల్లో మమ్మల్ని క్షమించి మీ మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం.
అలాగే ప్రభా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము సజీవంగా ఉన్నామంటే మీ కృప మాత్రమే. కానీ మాలో కృతజ్ఞత సన్నగిల్లుతుంది ప్రభా. ఏ క్షణాన కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేయడానికి, మేము మహిమపరిచే కార్యాల్లో పాలు పంచుకోవడానికి ముందంజలో ఉండలేకపోతున్నాం. ప్రభా, మమ్ము క్షమించండి. ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ 2 సత్యాలను తెలుసుకుని మీకు ఇష్టమైన సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఈ దివ్య పూజా బలి టెలికాస్ట్ చేయడానికి సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. యవనస్తులను దీవించండి ప్రభా. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని, వారి వివాహాలను ఘనంగా జరిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, సంతానం లేని బిడ్డలను దీవించండి. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా గొడవలు, కొట్లాటలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలి ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభా, మరి ఉదార స్వభావంతో ముందుకు వస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని, ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అనే దేవ, పావన బిడ్డ, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను కాలవాహినులు ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకును సృష్టినంతటినీ సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ప్రియా సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మన ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి నడుపూజలో మనం ప్రవేశించాం. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఓ పవిత్రమైన సమయం ఇది. బలిపీఠం మీద ఉన్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఈ సమయంలో విశ్వాసంతో మీరు ఏది అడిగినా అతి త్వరలోనే దానిని మీరు పొందుకోబోతున్నారు. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని
భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చూచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ రక్షించడం కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవ స్తుతుని విందు. చాలరు ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపచాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు.
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు. మన పట్ల దేవుని ప్రేమ అపారము, అందువలననే మానవ పాప స్వభావం వంటి స్వభావముతో తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనముకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణం
అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా